ఇది కాకుండా యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో యూరిన్ని అనలైజ్ చేసి అందులో ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఏం సెల్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఏమైనా లీక్ అవుతుందా, గ్లూకోజ్ ఏమైనా లీక్ అవుతుందా, ఇవన్నీ కూడా చూసి కిడ్నీలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది కనిపెట్టగలిగే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మనకి అల్ట్రాసౌండ్ అంటారు. కడుపు స్కానింగ్ చేసి కిడ్నీలు ఎలా కనిపిస్తున్నాయి, కిడ్నీ సైజ్ ఎంత, అందులో కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. అవి చూసి అసలు కిడ్నీ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అనేది చెప్పగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో కిడ్నీ ఫెయిల్యూర్ని మనము బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, కిడ్నీ స్కానింగ్తో డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది మనకి. ఓకే సార్, నాకు ఇందులో ఒక డౌట్. మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఒకటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండి సేమ్ డయాగ్నోసిస్ మనం చేస్తూ ఉంటాము? మేల్స్ అండ్ ఫీమేల్స్కి దాదాపు సిమ్టమ్స్ అయితే సేమే ఉంటాయండి. ఓన్లీ క్రియాటినిన్ వాల్యూస్ అనేది ఏంటంటే మగవాళ్ళకి కొంచెం హయ్యర్ సైడ్ ఉంటాయి. అంటే 0.7 నుంచి 1.2 అని చెప్పాను కదా, ఆడవాళ్ళకి ప్రాబబ్లీ 0.6 నుంచి 1.1 అలా ఉండదు, కన్సిడర్ చేయొచ్చు. సో అక్కడ తేడా వస్తుంది. లేదు అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ లేడీస్ మా దగ్గరికి టోటల్గా అసలు మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోవడం, బ్లీడింగ్ ఆగిపోవడము, ఎమినోరియా అంటారు కదా, సో దాంతో వస్తుంటారు. మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే, సో ఇటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్? సో కిడ్నీ ఎప్పుడైతే పని చేయట్లేదో కిడ్నీ చేసే పని మనం చేయాలి. సో మందులు చాలా సొసైటీలో డయాలిసిస్ అనే పదం వాడగానే అందరూ భయపడిపోతుంటారు. సో డయాలిసిస్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చాలామంది బయటపడతారు. చాలామంది హాస్పిటల్కి రావడం కూడా బంద్ చేస్తారనమాట. దాన్ని అవాయిడ్ చేయాలనే చూస్తారు సార్ మ్యాక్సిమం. ఆ పరిస్థితి వచ్చినా కూడా ఇది చేస్తే మళ్ళీ ఇంకా కంటిన్యూస్గా చేయాలి, దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనే చూస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడైతే వస్తుందో దాని ట్రీట్మెంట్స్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో యూజువలీ అయితే డయాలిసిస్ అనేది జరగబడదు. మేము ఓన్లీ మెడిసిన్స్ ఇస్తాము క్రియాటినిన్ తగ్గించడానికి. లోపల ఉన్న విష పదార్థాలని ఎలా ట్యాకిల్ చేయాలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్, స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ చేయాలి, స్ట్రిక్ట్ బీపీ కంట్రోల్ చేయాలి. సిమిలర్లీ కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ని కూడా మనం కంట్రోల్ చేయాలి. ఒబేసిటీ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలి. దీస్ ఆర్ ఆల్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, అంటే ఇంకా కిడ్నీలు పాడవకుండా ఉండేట్టు మనం చూసుకోగలిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అది ఒకటైతే. ఇంకోటంటే ఇంకా కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ ఫంక్షన్ లెస్ దాన్ 10% ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఆ లెస్ దాన్ 10%తో మనిషి అనేవాడు బతకడం చాలా కష్టం, లైఫ్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం అన్నప్పుడు మనము డయాలిసిస్ అనే ప్రక్రియ చేస్తామన్నమాట. సో డయాలిసిస్ అంటే ఏంటంటే బాడీలో నుంచి బ్లడ్ తీసి మెషిన్లో వేసి, మెషిన్లో ఫిల్టర్ చేసేసి బ్లడ్, ఈ ఫిల్టర్డ్ బ్లడ్ని మళ్ళీ మన బాడీలో ఎక్కించేయడాన్ని డయాలిసిస్ అంటారు. సో అది ఒక ట్రీట్మెంట్ అయితే. ఇంకోటి ఏంటంటే కొత్త కిడ్నీ పెట్టడం, దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే మీకు లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లేదు డిసీజ్డ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఉంటుంది. లైవ్ డోనర్ అంటే ఏంటంటే మన మదర్ కానీ ఫాదర్ కానీ సిబ్లింగ్స్ కానీ కజిన్స్ కానీ వీళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని లైవ్ డోనర్ అంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక కిడ్నీ తీసి పేషెంట్కి పెడితే పేషెంట్ ఆ ఒక కిడ్నీతో బతికే అవకాశాలు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మీకు డిసీజ్ డోనర్, యాక్సిడెంట్ విక్టిమ్స్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, వీళ్ళు ఇంకా అంటే లైఫ్ వాళ్ళు బ్రెయిన్ అయితే డెడ్ అయిపోతుంది కానీ ఎసెన్షియల్ ఆర్గాన్స్ హార్ట్ కానీ కిడ్నీ కానీ లివర్ కానీ ఇవన్నీ నార్మల్గా పనిచేస్తుంటాయి. కానీ మనిషి బతకాలంటే బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్రెయిన్ చచ్చిపోతే ఇంకా పేషెంట్కి లైఫ్ అనేది అంత ఏమి ఉండదు. సో అలాంటి పేషెంట్స్ దగ్గర నుంచి అవయవాలు తీసుకొని పేషెంట్స్కి ఇచ్చే ప్రక్రియనే ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం, డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కిడ్నీలు తీసి ఒక మనిషి నుంచి 2 కిడ్నీలు ఇద్దరు పేషెంట్స్కి ఇచ్చే అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో అది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఉన్న ఆప్షన్స్. ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది కాన్సెప్ట్ వచ్చింది, అంటే మెషిన్లో ఒక బ్లడ్ మన బాడీకి తగిలిచ్చేసి బ్లడ్ దాని ద్వారా పంపించి
దాన్ని ప్యూరిఫై చేయడం, దాన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటారు. ప్రస్తుతం అయితే అది ఇంకా మార్కెట్లో లేదు, అది ఇంకా హ్యూమన్ ట్రయల్స్ స్టేజ్కి కూడా రాలేదు. ఇంకా చాలామంది ఆశపడుతూ ఉంటారు. సో దాని గురించి ప్రస్తుతం అయితే అంత ప్రోగ్రెస్ ఏం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఎయిదర్ డయాలిసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సార్, ఇన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి, అసలు దీన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఏం చేయాలి, ప్రికాషన్స్ ఏముంటాయి? సో చాలామంది ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ని అరికట్టాలంటే ఫ్యూ థింగ్స్ లైక్ జనరల్ హెల్త్ టిప్స్ లైక్ ఎక్సర్సైజ్, వెయిట్ మెయింటెనెన్స్ అంటే వెయిట్ లాస్ అవ్వడము, గుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కిడ్నీ వ్యాధులకే కాదు, హార్ట్ వ్యాధులకు కానీ లేకపోతే జనరల్ బాడీ హెల్త్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ కిడ్నీ స్పెసిఫిక్గా వస్తే వాటర్ ఎంత తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. సో వాటర్ అనేది ఏంటంటే వాటర్ తక్కువ తాగకూడదు, అలా అని చెప్పేసి ఎక్కువ కూడా తాగకూడదు. సో కిడ్నీలో ఈ గ్రేడియంట్స్ ఉంటాయి అన్నమాట. కిడ్నీ ఫిల్టరేషన్ అనేది ఏంటంటే ప్రెషర్ గ్రేడియంట్స్ వల్ల, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ వల్ల పనిచేస్తూ ఉంటుంది లోపల. వీటిని మెయింటైన్ చేసేది ఈ వాటరు, సోడియము, పొటాషియము వీటి వల్ల. సో వాటర్ ఎక్కువ తీసుకున్నామంటే ఆ గ్రేడియంట్స్ అన్నీ బాగా డిస్టర్బ్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొంతమంది వచ్చి 10 లీటర్స్ తాగుతాను, నేను 15 లీటర్స్ తాగుతానని చెప్తూ ఉంటారు. సో ఎక్కువ వాటర్ తాగడం కూడా అంత మంచిది కాదు కిడ్నీలు. సగటున మామూలుగా అయితే ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ మనిషి తాగుతూ ఉంటాడు. సో అలాగే 2 to 3 లీటర్స్ పర్ డే అనేది ఐడియల్ అమౌంట్. లేదు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, లేదు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చినాయి అంటే వీళ్ళకి మేము కొంచెం ఎక్కువ వాటర్ తాగమని చెప్తూ ఉంటాం. అంటే అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాం. చాలామంది ఆఫీస్లో పడి వర్క్ స్ట్రెస్లో కానీ వర్క్లో పడిపోయి వాటర్ చాలా తక్కువ తాగుతారు. అంటే 1 లీటర్ కన్నా తక్కువ తాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీంతో ఏమైందంటే దే విల్ బీ మోర్ ప్రోన్ ఫర్ కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కిడ్నీలు అల్టిమేట్లీ మనం తినే ఫుడ్లో సాల్ట్ కానీ లేదు మీట్ కంటెంట్ కానీ చాలా తక్కువ వాడాలి, ఆప్టిమల్గా తీసుకోవాలి. సో సాల్ట్ అగైన్ ఎక్కువ సాల్ట్ ఉంటే అది దాని ప్రభావం కిడ్నీల మీద కూడా పడుతుంది. అల్టిమేట్లీ కిడ్నీస్ విల్ ప్రాసెస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఎప్పుడైతే సాల్ట్ ఎక్కువ ఉంటుందంటే సాల్ట్ ఎక్కువ తింటామో అప్పుడు కిడ్నీస్ మీద స్ట్రెస్ ఎక్కువై కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సిమిలర్లీ మీట్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నా సరే మీకు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీట్ అల్టిమేట్లీ ఎస్పెషల్లీ రెడ్ మీట్ మీరు ఎక్కువ తీసుకున్నారంటే కిడ్నీసే వాటిని ప్రాసెస్ చేస్తాయి కాబట్టి సో దాని మీద భారం ఎక్కువ కలపకుండా చూసుకుంటూ ఉండాలి. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ. సో చాలా యాంటీబయాటిక్స్ కిడ్నీకి హాని కలిగే యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వేసుకోకుండా ఉండాలి. ఇది కాకుండా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఒకవేళ యూస్ చేస్తుంటే అవి కంపల్సరీ స్టాప్ చేసుకోవాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ టు అవాయిడ్ కిడ్నీ ఫెయిల్యూర్. అపార్ట్ ఫ్రమ్ మీ షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఉంటే చాలా డిలిజెంట్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి, షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినా సరే అది ఫర్దర్గా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉండేట్టు చూసుకోగలుగుతాం అన్నమాట. ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్ అండ్ మన కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా అవాయిడ్ చేయాల్సిన పనులు సార్. బట్ మన లైఫ్ స్టైల్ చూసుకుంటే ఈ కాలంలో స్విగ్గీ, జొమాటో ఏదైనా మన ఇంట్లో వంట చేయడం కూడా మానేసి ఆర్డర్ చేసుకొని తినడం ఇలాంటివి అలవాటు అవుతున్నాయి. దీని మీద మీరు కొంచెం దీనిపైన మన ప్రేక్షకులకి ఎలా అవాయిడ్ చేయాలి వీటన్నిటిని, దాని ప్రభావం మన బాడీ మీద ఎలా ఉంటుందో దానిపైన ఒక మాట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడైతే మనకి స్విగ్గీ, జొమాటో అనేది ఏంటంటే ఫుడ్ ఈజ్ జస్ట్ ఏ కాల్ అవే. మనము కూరగాయలు తరగక్కర్లేదు, వంట చేయక్కర్లేదు, సో ఫుడ్ అనేది రెడీమేడ్గా వచ్చేస్తుంది. అండ్ ఫుడ్ విల్ బి టేస్టీ ఆల్సో. మీకు జొమాటో అండ్ స్విగ్గీ నుంచి వచ్చే ఫుడ్ టేస్టీ ఫుడ్ కాబట్టి మనము
క్వాంటిటీస్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటాం. ఫుడ్ టేస్ట్ అనేది రావాలి అంటే రెండు ఉండాలి. ఒకటి ఏంటంటే ఉప్పు, ఇంకోటి ఏంటంటే ఆయిల్. సో వాళ్ళు చాలా ఉప్పు ఎక్కువ వేస్తారు, ఆయిల్ కూడా చాలా ఎక్కువ వేస్తారు. నేను ఆల్రెడీ చెప్పిన విధంగా సాల్ట్ ఎక్కువ తిన్నా సరే మీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కిడ్నీలు చెడిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. సిమిలర్లీ చెడు ఆయిల్ బాగా ఎక్కువ తీసుకున్నా సరే మీకు దానివల్ల కొలెస్ట్రాల్స్ కానీ, ఆ కొలెస్ట్రాల్ మనకెళ్ళి రక్తనాళాల్లో చేరుకొని పోయి హార్ట్ అటాక్లు కానీ, లేకపోతే పారాలిసిస్, స్ట్రోక్స్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇవి కూడా వస్తూ ఉంటాయి యాక్చువల్లీ అయితే. సో అందుకనే మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ సాల్ట్, మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి, కొన్ని గ్రీన్స్, స్పెషల్లీ మీకు గ్రీన్స్ వెజిటబుల్స్లోనే మీకు గ్రీన్స్ ఎల్లోస్ ఉంటాయి, మరి క్యారెట్స్ కానీ లేకపోతే ఎల్లో క్యాప్సికమ్ కానీ, ఇవన్నీ ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ కెరటినాయిడ్స్, లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఫ్రెష్ ఫ్రూట్స్లో కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మేక్ ష్యూర్ దట్ యూ టేక్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్. విత్ దిస్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి మనము లోపల ఏవైతే ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ఫామ్ అవుతాయి అంటే మన హెల్త్కి డిలిటేరియస్గా ఉండే పదార్థాలు ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని ఫైట్ చేసే పదార్థాలు అనమాట యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవి ఫాలో అవ్వండి. ఇవి కాకుండా రీసెంట్గా మిల్లెట్స్ అని వైట్ రైస్ బదులు మిల్లెట్స్ కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే క్వినోవా కానీ, ఇవి కాన్సెప్ట్ వచ్చింది. సో మనకి బేసికలీ రైస్ అంటారు, పాలిష్ రైస్లో బేసికలీ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి, ప్రాసెస్డ్ రైస్ కాబట్టి. సో దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అదే సమయంలో మీకు బ్రౌన్ రైస్ విచ్ ఈస్ ద బేసిక్ రైస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్. బ్రౌన్ రైస్తో మీకు ఏమైందంటే కార్బోహైడ్రేట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్యాలరీస్ కూడా తక్కువ ఉంటుంది. అగైన్ మిల్లెట్స్ అండ్ కినోవాలో మీకు ప్రోటీన్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి కార్బ్ కంటెంట్ అనేది బాగా తగ్గిద్ది. సో దీస్ ఆర్ ఆల్టర్నేటివ్స్ టు వైట్ రైస్, పాలిష్డ్ రైస్. సో అవి కూడా వాడితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగే అవకాశాలు చాలా ఉంటాయి. Apart from this, good amounts of water and fresh fruits you should be able to take. Thank you, sir. జంక్ ఫుడ్ అయితే అందరూ అవాయిడ్ చేయాలి అని మన మెయిన్ అదే థీమ్. నాట్ అబౌట్ జొమాటో అండ్ స్విగ్గీ యాప్స్ గురించి కాదు, ఇక్కడ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్పే అంశంలో యాప్స్ గురించి మాట్లాడాము. రైట్, థ్యాంక్ యూ సార్. కిడ్నీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ కిడ్నీ డిసీజెస్ లక్షణాలు, వాటి లక్షణాలు ఎలా డయాగ్నోస్ చేయాలి అండ్ మనకి ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫైనలీ ప్రికాషనరీ మెషర్స్ కూడా మీరు చాలా డీటెయిల్గా చెప్పారు సార్. హోప్ఫుల్లీ ప్రేక్షకులందరూ ఆ ప్రికాషనరీ మెషర్స్ అన్నీ ఫాలో అవుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.